హలో, నేను సుమతి. యూపీఐలో పేటీఎం వాటా ఎంత తగ్గింది? స్విగ్గీ తన పేరును ఎందుకు మార్చుకుంది? బంగారం ధర ఎంతకు చేరింది? ఇలాంటి బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు ఇవాల్టి లంచ్ బాక్స్ లో. ఆర్బీఐ చర్య తర్వాత పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు మొదట నిలిచిపోయాయి. మరోవైపు ప్రతి నెల యూపీఐ లావాదేవీలు తగ్గుతూ ఉన్నాయి. ఇతర పోటీ కంపెనీలు దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం మార్చి నెలలో యూపీఐ లావాదేవీలలో పేటీఎం వాటా 9% తగ్గింది. ఒక నెల క్రితం ఫిబ్రవరిలో మొత్తం యూపీఐ లావాదేవీల్లో పేటీఎం వాటా 11%. సంవత్సరం మొదటి నెల జనవరిలో యూపీఐ లావాదేవీల్లో పేటీఎం వాటా 11.8%. జనవరి నెలలో పేటీఎం 1.4 బిలియన్ యూపీఐ లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ఫిబ్రవరిలో 1.3 బిలియన్లకు తగ్గింది. గత 4 ఏళ్లలో ఇదే కనిష్టం. పేటీఎం సమస్యలు నేరుగా దాని ప్రత్యర్థులైన ఫోన్ పే, గూగుల్ పేలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. గత 2 నెలల్లో ఫోన్ పే వాల్యూమ్ మార్కెట్ వాటాలో 50% దాటింది. గూగుల్ పే 2వ స్థానంలో నిలిచింది. వాస్తవానికి ఓలా, ఊబర్ ద్వారా టాక్సీ సేవలను అందించే ఆటో రిక్షా డ్రైవర్లు ఇప్పుడు ప్రతి రైడ్ కు పూర్తి పేమెంట్ ను పొందుతారు. దీనికోసం 2 కంపెనీలు సబ్స్క్రిప్షన్ ఆధారిత ప్లాన్లను రూపొందించాయి. ఆటో డ్రైవర్లు ఈ ప్లాన్ ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. దీనివల్ల వారు ఏ రైడ్ తర్వాత కంపెనీలకు కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. రైడ్ పేమెంట్ మొత్తం వారి ఖాతాలోకి చేరుతుంది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ సహా కొన్ని పెద్ద నగరాల్లో ఓలా ఈ మోడల్ ను ప్రారంభించింది. అదే సమయంలో ఊబర్ అందించే ఈ సేవ చెన్నై, కొచ్చి, విశాఖపట్నం సహా 6 నగరాల్లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఓలా, ఊబర్ అనేక నగరాల్లో కమిషన్ ఆధారిత మోడల్లో సేవలను అందిస్తూ ఉన్నాయి. ఇందులో కంపెనీ ప్రతి రైడ్కు ఛార్జీలో కొంత భాగాన్ని కమిషన్ లేదా బుకింగ్ ఫీజుగా తీసుకుంటుంది. మిగిలినది డ్రైవర్ ఖాతాలోకి వెళుతుంది. ఇందులో ఆ ప్లాట్ఫామ్ స్వయంగా రైడింగ్ రేట్, ఆన్లైన్ చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తోంది. ఓలా, ఊబర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లలో ఆన్లైన్ చెల్లింపులను అనుమతించవు. అవి రైడ్ల రేట్లను కూడా డిసైడ్ చేయవు. దీనివల్ల సమస్య ఏంటంటే డ్రైవర్లు రైడ్ కోసం ఇష్టం వచ్చిన ఛార్జీలను వసూలు చేయొచ్చు. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ తన పేరుని మార్చుకుంది. కంపెనీ ఇప్పుడు స్విగ్గీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి స్విగ్గీ లిమిటెడ్ గా మారింది. వాస్తవానికి స్విగ్గీ అతి త్వరలో తన ఐపీఓని తీసుకురాబోతోంది. దీనివల్ల కంపెనీ ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. కంపెనీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కు సమర్పించిన పత్రాల్లో ఈ సమాచారాన్ని అందించింది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ తన ఐపీఓని మార్కెట్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీ గోద్రేజ్ డెవలపర్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గురుగ్రామ్ రెరా గోద్రేజ్ ప్రాజెక్ట్ కు ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి నిరాకరించింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ గురుగ్రామ్ స్థానిక రెగ్యులేటర్ చట్టానికి అనుగుణంగా లేకపోవడం, లోపాలున్న కారణంగా ఎక్స్టెన్షన్ అప్లికేషన్ ను రిజెక్ట్ చేసింది. గోద్రేజ్ డెవలపర్లు రియల్ ఎస్టేట్ చట్టం 2016ని సరిగా పాటించలేదని గురుగ్రామ్ రెరా పేర్కొంది. గురుగ్రామ్లోని సెక్టర్ 85లో గోద్రేజ్ రియల్ ఎస్టేట్ కంపెనీ గోద్రేజ్ ఎయిర్ ఫేజ్ 4లో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టును చేపట్టింది. లైసెన్స్ రెన్యువల్, క్వార్టర్లీ డెవలప్మెంట్ రిపోర్ట్లో బ్యాంక్ బ్యాలెన్స్ సమాచారాన్ని మెరుగుపరచమని వారిని కోరింది. ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ డిసెంబర్ 2018లో రెరా రిజిస్ట్రేషన్ ను పొందింది. ఇది జూన్ 2023 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంది. అప్లికేషన్ రిజెక్ట్ అయిన తర్వాత ప్రాజెక్టుకి సంబంధించిన బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అవుతుందని రెరా తెలిపింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్యాంకులకు లెటర్స్ పంపించారు. గోద్రేజ్ సంబంధిత ప్రాజెక్టులలో బుక్ చేయవద్దని సాధారణ ప్రజలకు రెరా హెచ్చరించింది. స్టార్టప్ ఇండియా వంటి విజయవంతమైన పబ్లిసిటీ దేశంలో కొత్త ఆలోచనల అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలను అందించాయి. అయితే గత ఏడాది వరకు శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న స్టార్టప్ల సంఖ్య ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. దేశంలో యూనికార్న్ల సంఖ్య వేగంగా తగ్గుతోందని హురన్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. హురన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 ప్రకారం దేశంలో $1 బిలియన్ కంటే ఎక్కువ విలువ కలిగిన యూనికార్న్ కంపెనీల సంఖ్య 4 ఏళ్లలో మొదటిసారిగా 67కు తగ్గింది. మొదటి క్షీణత ఉన్న ప్రపంచంలోని యూనికార్న్ల 3వ అతిపెద్ద కేంద్రంగా మన దేశం మంచి స్థానాన్ని సాధించింది. యూనికార్న్ స్టార్టప్ల విలువ $1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. నివేదిక ప్రకారం ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ, ఫ్యాంటసీ గేమింగ్ సంస్థ Dream11 భారతదేశపు అత్యంత విలువైన యూనికార్న్లు. వాటి విలువ $8 బిలియన్. బుధవారం ఏప్రిల్ 10న బంగారం మరోసారి ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్సైట్ ప్రకారం ట్రేడింగ్ సమయంలో 10 గ్రాముల బంగారం ధర $216 పెరిగి 72,048కి చేరుకుంది. వెండి కూడా ఈ రోజు సరికొత్త ఆల్ టైమ్ హైకి చేరుకుంది. కిలో వెండి ధర $368 పెరిగి 82,468కి చేరుకుంది. ఒక రోజు క్రితం 82,100 ఉంది. రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. సో ఇది ఇవాల్టి లంచ్ బాక్స్. ఇందులో అందించిన వార్తలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాం. ఈ రోజు లంచ్ బాక్స్ నుంచి మీకు ఏ వార్త బాగా నచ్చిందో కామెంట్ చేసి మాకు చెప్పండి. బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, కార్పొరేట్ ప్రపంచానికి సంబంధించిన మరిన్ని వార్తల కోసం రేడియో Money9ని వింటూనే ఉండండి. Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.